అమరావతి రాజధానిని వేసిల రాజధాని అంటూ సాక్షి టీవీ డిబేట్లో వ్యాఖ్యలు చేసిన వివాదం చినికి గాలివానగా మారుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో సాక్షి టీవీలో డిబేట్ నడిపిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఇవాళ హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి మీడియా ఆఫీసులపై తెలుగు మహిళలు అమరావతి మహిళలుగా చెప్పుకుంటున్న కొందరు దాడులకు దిగుతున్నారు. వీటిపై వైసీపీ నేత సజ్జల ఫైర్ అయ్యారు. సాక్షి టీవీ డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై ఓ పథకం ప్రకారం 3 రోజులుగా చేస్తున్న కృత్రిమ ఆందోళనలకు పరాకాష్టే సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు కనసన్నల్లోనే ఆర్గనైజ్డ్ గా ఆందోళనలు, దిష్టిబొమ్మలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు జరిగాయన్నారు. ఏడాది పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చివరికి టీవీ డిబేట్లోని వ్యాఖ్యలను కూడా వివాదాస్పదంగా మార్చడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. కొమ్మినేని అరెస్టును ఖండించారు. సాక్షిలో కొమ్మినేని నిర్వహిస్తున్న డిబేట్లో కృష్ణంరాజు అనే సీనియర్ జర్నలిస్ట్ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో వేశ్యల సంఖ్య ఎక్కువగా ఉందని చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించి టీడీపీ ప్రచారం చేయడం ప్రారంభించిందని సజ్జల ఆరోపించారు. టీడీపీ వెబ్సైట్లో మొదలుపెట్టిన ఈ ప్రచారాన్ని చంద్రబాబు కృష్ణంరాజు వీడియోను ట్వీట్ చేసి మరింత రెచ్చగొట్టారన్నారు. ఆ తర్వాత కృష్ణంరాజు క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. ఆ తర్వాత సాక్షి పేపర్, టీవీల్లో ఎక్కడా దీనిపై ప్రస్తావన లేదన్నారు. అయినా కృత్రిమంగా ఆర్గనైజ్డ్ ఆందోళనలు మొదలుపెట్టారని సజ్జల ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనాన్ని పోగేసి ఆందోళనలు చేయిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా సాక్షి కార్యాలయాలపై జరుగుతున్న దాడుల్ని ప్రస్తావిస్తూ సంకరతెగవారే ఆర్గనైజ్డ్ గా ఇలాంటి ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తే వైసీపీ నాయకులకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా? ఏమిటి ఈ భాష అని ప్రశ్నించారు. ఏమిటి విపరీత ప్రవర్తన? తలపండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారని, ఇప్పుడు వైసీపీ నేతలు మహిళల్ని కించపరుస్తూ సంకరజాతి అంటూ దిగజారి మాట్లాడారని ఆక్షేపించారు. మహిళలంటే ఎందుకింత చిన్న చూపు? జగన్ రెడ్డి తల్లి చెల్లిని తరిమేసిన అవానమీయ ప్రవర్తన వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నట్టున్నారన్నారు. మహిళల జోలికొస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామన్నారు.